నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణలో పొలిటికల్ తీన్మార్ మార్మోగిపోతోంది. సై అంటే సై అంటున్నాయి అధికార విపక్షాలు. దీక్షా దివస్తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. 6 గ్యారంటీల అమలుకై పోరుబాట పట్టేందుకు బీజేపీ రెడీ అవుతోంది. దీంతో కాంగ్రెస్ సంబరాలపై ప్రతిపక్షాలు సమర భేరీ మోగిస్తున్నాయి. అటు నరేంద్రుడి డైరెక్షన్తో కాషాయ సేన దూకుడు పెంచాలని చూస్తుంటే, ఇటు గురుకులాల బాటలో గులాబీ సైనికులు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు. తీన్మార్ ఫైట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ రోజు ఓ కీలక ఘట్టం. నాడు కేసీఆర్ దీక్షతో యావత్ సమాజం కదిలింది. చివరకు ఢిల్లీ సర్కార్ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం సకల జనుల్ని ఏకం చేసింది. నాటి పోరాట స్ఫూర్తిని మరోసారి రగిలించేందుకు గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ వేడుకలు జరిపేలా ప్లాన్ చేస్తోంది. అలాగే సంక్షేమ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం చేపట్టనుంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు గురుకుల బాట సాగనుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ ఏర్పాటు కూడా చేశారు. ఇప్పటికే లగచర్ల ఫార్మాసిటీ ఆందోళన, దిలావర్పూర్ ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంలో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరోవైపు మిషన్ తెలంగాణ దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు. మోడీ అభయంతో ఆ పార్టీ లీడర్లు వేగం పెంచారు. తెలంగాణ కమలనాథుల స్వరంలోనూ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తగ్గేదేలే అంటున్నారు జనతా లీడర్లు. జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా ముందుకెళ్తూ ఉన్నారు. ఇక ప్రజాపాలన విజయోత్సవాలపై కాంగ్రెస్ నజర్ పెట్టింది. ఏడాది పాలన విజయాలపైనే దృష్టి సారించింది. ప్రజల్లో సానుకూలత లభించేలా కార్యాచరణకు సిద్ధమవుతోంది. హామీల అమలు విషయంలో రాజీ పడబోమన్న క్లారిటీ ఇచ్చేందుకు హస్తం లీడర్లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అయితే లగచర్ల, దిలావర్పూర్ ఘటనలు కొంత కలవరానికి గురిచేస్తున్నాయి. దీంతో ప్రత్యర్థుల వ్యూహాలను కట్టడి చేయడమే రేవంత్ ముందున్న పెను సవాల్గా మారింది. తెలంగాణలో పొలిటికల్ తీర్మాన్ స్టార్ట్ అవబోతోంది. 3 పార్టీలు పోటాపోటీగా తమ కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపైన మనం ఈరోజు డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే అండి. అండ్ వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత. రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. రైట్, ముందుగా రామ్మూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ పాలనకు 1 ఇయర్ అవుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలు కావచ్చు, వాళ్ళు ప్రజల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఇంకా ముందు ఏం చేయబోతున్నారు ప్రజల కోసం అనేటువంటి విషయం చాలా క్లియర్గా జనాల్లోకి వెళ్ళడానికి వాళ్ళందరూ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. సో మరి మీరు కూడా ఇటువైపు జనంలోకి కేసీఆర్ రాబోతున్నారు, అలాగే మీరు కూడా దీక్షా దివస్ పేరుతో జనాల్లోకి రాబోతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఏమీ లేవు, మేము అంతా ప్రజల తరపు రైతుల పక్షం మా పార్టీ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో మీకు మీ పాయింట్స్ ఏంటి ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నవి? ఎందుకు లేవండి, 6 గ్యారంటీలు అమలు కరెక్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు అమలు చేద్దామని వచ్చిన తర్వాత జనాలను బఫూన్లను చేసింది తప్ప ఇప్పుడు వాళ్ళు సాధించింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంబరాలు చేసుకునేంత పరిస్థితి కూడా ఇప్పుడు రాష్ట్రంలో లేదు. అన్ని విధాలుగా ప్రజలను హింసిస్తూ అది వృద్ధులను మోసం చేసిళ్ళు, అదే విధంగా విద్యార్థులను మోసం చేసిళ్ళు, అదే విధంగా ప్రతి సెక్షన్ ను మోసం చేసిళ్ళు. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల విషయం కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే ఆర్టీసీ విషయంలో కూడా వీళ్ళు ఏదైతే ప్రతి రోజుకు 10 కోట్లు ఆర్టీసీకి చెల్లించాలి, కానీ ఇంతవరకు చెల్లించకుండా దాదాపు అదే 3,000 కోట్ల పెండింగ్ ఉంది. అదే విధంగా ఏదైతే వీళ్ళు ఫ్రీ కరెంట్ అంటుల్లో అది కూడా పవర్ డిస్కామ్ లకు 18,000 కోట్లు పెండింగ్ అది ఉన్నది. ఇప్పుడు మొత్తం పెండింగ్ అంతే తప్ప కానీ నష్టాల్లోకి నెడుతున్నారు. ఒక పథకం తీసుకొస్తే పథకంతో పాటు ఏంటంటే ప్రజల ఆర్థికంగా వృద్ధి చెందాలి కానీ ఒక సెక్షన్ గానీ ఒక సంస్థ గానీ నష్టాలకు పోవద్దు. అది అలాంటి పరిస్థితులు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటంటే ముట్టుకునేవి ఈ రెండు కూడా పాక్షికంగా ముట్టుకున్నారు. అది కూడా కంప్లీట్ గా
ఏదైతే నష్టాలకు నెట్టేస్తున్నారు. ఇది ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఏదైతే రైతు రుణమాఫీ అన్నారు కూడా అది కూడా బోపడతానికి కూడా చాలా మందికి చాలా విధాలుగా అందరికి తెలిసిపోయింది రైతులకు కూడా. ఏంటంటే ఇప్పుడు రైతు బంధు విషయం కూడా వీళ్ళైతే రైతు భరోసాని చేంజ్ చేసిల్లో అది కూడా 2 సార్లు ఎగ్గొట్టిల్లు. ఒక్కసారి ఎగ్గొడితేనే 12,250 కోట్లు, అది 2 సార్లు ఎగ్గొట్టిల్లు కాబట్టి 22,500 కోట్లు అదే కొట్టిల్లు. ఇలాంటి పరిస్థితులు రైతులను మోసం చేస్తూ అదే విధంగా విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మేమేసిన నోటిఫికేషన్లు మేమేసిన ఉద్యోగాలను మాత్రం ఇప్పటికీ ఫిల్ చేసుకుంటూ ఏదైతే టెంట్లు వేసుకొని నియామక పత్రాలు ఇసుకు సిగ్గు లేకుండా మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. 1 ఇయర్ లో 50,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా వాళ్ళు. అవన్నీ మావే అండి. అందులో ఒక డిఎస్సి లో ఒక 5,000 చిల్లర ఉద్యోగాలు తప్ప మిగతావన్నీ మా నోటిఫికేషన్ వేసినవి, మేము ఎగ్జామ్ నిర్వహించినవి. వీళ్ళు అన్నది జాబ్ గ్యారంటీ అన్నారు. అదే విధంగా ఏదైతే జాబ్ కు సంబంధించిన క్యాలెండర్ అన్నారు. అన్ని నెలలు ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న నెలలు కూడా వీళ్ళు వేస్తాన నోటిఫికేషన్లు ఉన్నాయి. 6 నెలలు నోటిఫికేషన్ వేస్తున్నారు. 1 ఇయర్ లో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు. అదే విధంగా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నారు. 10 పాస్ అయితే ఇంత, ఇంటర్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత అని పుట్టాలు అమ్మినట్టు వీళ్ళు. అలాంటి పరిస్థితి కనీసం ఎవరు కూడా ఏం రాలేదు. ఇప్పుడు 4 లక్షల పెళ్లిలేని 4 లక్షల తులాల బంగారం రావాలి. ఆ బంగారం ఇవ్వడమైంది. ఈ సంవత్సరం బంగారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో. ఏంటంటే ఇప్పుడు మనం ఒక సెక్షన్ బై సెక్షన్ పోదాం. ఎందుకంటే ఇప్పుడు మా ఏదైతే విద్యార్థుల పరిస్థితి చూద్దాం. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే 49 మంది చచ్చిపోతారా అండి? ఎంత ఘోరం అండి. ఒక విధంగా ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నది. ఇప్పుడు మంత్రి గారు కూడా ఏ విధంగా మాట్లాడతారండి? కుట్ర ఉన్నదంటే మీరు వైఫల్యం చెందిల్లు. మీరు వైఫల్యం చెందిన తర్వాత ఇక కుట్రున్నదంటే విచారణ వేయండి. ఏ విధంగా జరిగిందో వేయండి. ఒక్కొక్క స్కూల్లో 2-3 సార్లు 4 సార్లు ఏదైతే ఆహారం విషతుల్యమై ఏదైతే అనారోగ్యం ఖరాబై విద్యార్థినులు దాదాపు 1000 మంది అండి. ఇప్పుడు దాదాపు 49 మంది మరణాలు, అదే విధంగా 24 ఆత్మహత్యలు, అదే విధంగా 8 మంది ఏదైతే అనుమానాస్పదంగా చనిపోయినరు, అదే విధంగా 13 మంది అనారోగ్యంతో చనిపోయినరు, అదే విధంగా 1000 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకున్నారండి. ఇంత పెద్ద ఘోరమైన పరిస్థితి. ఆఖరికి కోర్టు ముట్టకాయలు వేసినా కూడా వీళ్ళకి ఇంకా అర్థమవుతుంది అవుతుంది. ఇది రాజకీయం చేయొద్దు. విద్యార్థులు భవిష్యత్తు వాళ్ళు ఒక ఇంట్లో ఒక ప్రాణం విలువ మామూలు విషయం కాదండి. ఒక ప్రాణం పోతే ఒక జనరేషన్ మటాష్ అయినట్టు. అలా 49 జనరేషన్లు వీళ్ళు మటాష్ చేసిరు అంటే అంత ఘోరమైన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో. రైట్. మనోతరాయ్ గారితో మాట్లాడతాం. మనోతరాయ్ గారు, మీరు ఏం సాధించారని ఈ సంవత్సరం పాలనలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వెళ్తున్నారు అని అడుగుతున్నారు. ఏం సాధించామంటే ఈ 11 నెలల పరిపాలనలో బీఆర్ఎస్ దోచకు తిన్నట్టు, దొబ్బకు తిన్నట్టు మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండా సంక్షేమ పథకాలు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. అందుకే విజయోత్సవాలు చేసుకుంటున్నాం. వాళ్ళు ఏం సాధించారని అసలు ఇంకా దీక్షా దివస్లు, అసలు దీక్షా దివస్ కాదు దుబారా దివస్ అని పెట్టుకోవాలి. తెలంగాణ కేసీఆర్ గారు దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. ఇది మానవతరాయ్ గారు నీకేమన్నా నేను మానవత రాయ్ గారు అన్న వీడన్నవా? ఏం మంచివా నువ్వు? ఏం మంచివా? ఏం మంచి ఏం మంచి నేనేమంచి నోరెందుకు మూసుకుంటారు? నోరెందుకు మూసుకుంటారు? అధికారం ఉన్నదా? ఏం మాట్లాడతారు? ఏమన్నా అండి మానవత రాయ్ గారు అన్న నేను అంటే ఏమంటా వాడు వాడు ఏం మాట్లాడతారు? వాడు నేను అనలేదా? నీకేమైనా సంస్కారం ఉందా? చదువుకున్నావా? ఏం మంచి అండి వాడు వీడియో ఎట్లాడు వీడు వాడు వీడియో ఎవడండి ఎవడండి వచ్చింది? ఒక్క నిమిషం రామూర్తి గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి. మనోతరాయ్ గారిని కంప్లీట్ చేయండి. మాటలు జారదు రాబాయ్, మాటలు జారదు, మాటలు జారదు, మాటలు జారదు. ఎవరు జారిందండి? ఎవరు జారిందండి? మీరు జారిందా మాటలు? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నువ్వు ఏ విషయం తిరిగి వస్తుంది, నువ్వు ఏ విషయం తిరిగి వస్తుంది. వాడు వీడంటే నీ కూడా అంటారు. నువ్వు బరాబర్ వాడినే ఏం మాట వాడు వీడేందండి? రామూర్తి గారు ఒక్క నిమిషం. మనోతరాయ్ గారు, మనోతరాయ్ గారు ఎవరు మాట జారాలండి? ఎవరు మాట జారాలండి? నిజాలు చెప్తే తట్టుకోలేకపోతున్నాడు. మనోతరాయ్ గారు, మనోతరాయ్ గారు మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. రామూర్తి గారు ఒక్క నిమిషం. మనోతరాయ్ గారు, మనోతరాయ్ గారు వాడి మీద మాట్లాడలేదు. నాకు అర్థం కాదు కానీ నేను నిజాలు చెప్తే నీకు కింద మొత్తం వణికిపోతుంది. నువ్వు అవసరమైతే నీ కాదు నిజాలని చెప్పు.
నేను ఏం మాట్లాడతానండి ఎందుకు మాట్లాడతాను నాకు అర్థం కాదు కదా. మేడం వీడికి రాదు. అరే వారి వీడని మాట్లాడకు, వారి వీడని మాట్లాడకు, మంచిగా బిడ్డ మంచిగా మాట వారి వీడని మాట్లాడకు, నువ్వు వారి వీడని మాట్లాడకు, నువ్వు వారి వీడని మాట్లాడు, మర్యాద సబ్జెక్ట్ మాట్లాడు, సబ్జెక్ట్ మాట్లాడు. ఎవరు నేనేమన్నా మానవతా రాయి గారన్నా, నేను మానవతా రాయి గారన్నా వారి వీడని మాట్లాడుతున్నావు. నీకు ఎందుకు బయట పడుతావు? నీ అది అబ్బవుతావు. ఏ డిబేట్ వారి వీడని మాట్లాడకు, నువ్వు వారి వీడని మాట్లాడు, నువ్వు వారి వీడని మాట్లాడు, వారి వీడంటే రామూర్తి గారు అరే మిగతా ఛానల్ విషయం గిడ మాట్లాడలేదు నాకు అర్థం కాదు, కానీ ఈ ఛానల్ గురించి మాట్లాడు. సబ్జెక్ట్ నువ్వు గలీజ్ కానివి, నువ్వు దయచేసి ఇద్దరు కూడా ప్లీజ్. రామూర్తి గారు నువ్వు మానవత రాయ మూర్తి రాయని పెట్టుకోని మూర్తి రాయని పెట్టుకోకు. ఏం మాట్లాడలేదు నిన్ను కూడా పిలిచిందండి, నిన్ను కూడా పిలిచిండు. ఏమి అరే ఎవరైనా సబ్జెక్ట్ కనీసం నువ్వు కలిసి కానివి, నువ్వు కలిసి కానివి, నీ వ్యవస్థ కనీసం నువ్వు కలిసి కానివి, నువ్వు ప్రతి మాటకు రిపీట్ వస్తుంది. అరే ఇందిరాబాయి నువ్వు ఏం మాట్లాడతావు? రారాపోరాని మాట్లాడుతున్నావు. నువ్వు మనిషివా? నీకు నోరు లేదని. రామూర్తి గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి, సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. అంటే నువ్వేంద్రాబాయి నాకు అర్థమైతలేదు. ఏ ఉప మూసుకోరాబాయి, నువ్వు మూసుకోరాబాయి, నువ్వు మూసుకో. బీపీ కొలెస్ట్రాల్ చూసుకోవాలి ఫస్ట్. నీకు బీపీ ఉన్నది, నీకు బీపీ ఉన్నది. నేను అన్ని నిజాలు చెప్పినాను, తట్టుకోలేకపోతున్నావు. నేను నిజాలు నిజాలు కావాలి ప్రూవ్ చేయి. అరే నీదే పదవి నా పదవి. నేను ఉద్యమకారు, నేను ఉద్యమం చేస్తున్నాను, నేను అన్ని చేస్తున్నాను. నేను తెలంగాణ కోసం నా పోరాటం పేపర్ తిప్పినోడ్రా నేను. అరే రూపాయలు పేపర్ తిప్పినోడ్రా నేను. భవిష్యత్తు అక్కడికి పెట్టుకున్నాను నేను. భవిష్యత్తు అక్కడికి పెట్టుకున్నాను. దాన్ని పోవలిగా నువ్వని నాకు అర్థం కాదు. నువ్వని నువ్వు చెప్తాను. సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. సబ్జెక్ట్ మాట్లాడు. నువ్వు ఎన్ని నిమిషాలు తిరిగి వస్తాయి, నువ్వు ఎన్ని నిమిషాలు తిరిగి వస్తాయి, నువ్వు ఎన్ని నిమిషాలు తిరిగి వస్తాయి, తగ్గేది లేదు. అరే ఉద్యమం చేస్తున్నావు రామూర్తి గారు, నువ్వు కూడా పిలిచింది పార్టీ. నేను ఏంటో చెప్పేది. అరే పార్టీ నేను నువ్వు చెప్పేది. నువ్వు నీకు ఏ పార్టీరా? నీది ఏ పార్టీ? నీది ఏ పార్టీ? ఇద్దరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి ఇక్కడ ప్లీజ్. నువ్వు మార్చుకుంటే చూడండి, నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నావు, నేను మార్చుకుంటే చూడండి. నువ్వు పార్టీ చేసి అబ్బా అంటే భయ్ నువ్వేం మంచిగా నువ్వు. అరే వీడు మనిషి అబ్బా అంటాడు, వీడు మనిషి అంటే వీడు. రామూర్తి గారు, మానవతారాయ్ గారు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటారా? సబ్జెక్ట్ మాట్లాడరా? రైట్ మానవతారాయ్ గారు ఈ రోజు ఎందుకో మీరు ఉగ్ర రూపం దాల్చారు. కానీ మేము కాదండి, ఒక నిమిషం గత కొన్ని ఏళ్ల నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, చాలా శాంతంగా ఉండేవారు మీరు. వదిలేసేయండి అది వదిలేయండి. అవన్నీ కూడా యాక్సెప్టెడ్. అలాంటి మాటలు ఎవరు మాట్లాడకూడదు. ఒక్క నిమిషం మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం దయచేసి. మానవతారాయ్ గారు సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఎస్, కాంగ్రెస్ పార్టీ. నేను మీ ఇద్దరు ఆగట్లేదు. ఎట్లా ఆగుతారు? ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా. ఇప్పుడైనా ఆపండి సార్, దయచేసి ఇప్పుడైనా ఆపండి. నోరు మూయండి ఫస్ట్. ఆయన ఆగారు, మీరు ఆగండి. మీరు ఒక్క నిమిషం ఆగి సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. సక్రమంగా సాగాలంటే ఆయన చెప్పింది నేను విన్నా. ఆయన పార్టీ చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పండి. ఆయన కామ్ గా ఉన్నారు కదా, ఆయన కామ్ గా ఉన్నారు, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇది తెలంగాణ మొత్తం కూడా ఇలా సర్వనాశనమైంది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసి, అందుకు రేపు దివాలా తీయించడానికి దీక్షలు, దొంగ దీక్షలు చేసి, కొంగ జపాలు చేసి, ఖమ్మంలో నిమ్మరసం దాగి నిమ్స్లోకి వచ్చి మేము ఉద్యమాలు చేస్తే మా మూత్రం దాగరా నిమ్మరసం కాదని ఉద్యమాలు చేస్తే దొంగ దీక్ష చేసిన నిమ్స్లో మాకు తెలుసు ఆ చరిత్ర మొత్తం కూడా. కాబట్టి సరే అధికారం ప్రజలు అప్పచెప్పిన ఏం చేసిండు ఈ 10 ఏళ్లలో? ప్రతి దాంట్లో అవినీతి. కాళేశ్వరంలో అవినీతి ఉచ్చు బిగుస్తుంది, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ లో అవినీతి ఉచ్చు, అదేవిధంగా ఫార్ములా 1 రేస్ లో 55 కోట్ల అవినీతి ఉచ్చు. ఈ విధంగా ప్రజలు మమ్మల్ని ఎందుకు గెలిపించారు కాంగ్రెస్ పార్టీని? తప్పులు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను శిక్షిస్తారు చట్ట ప్రకారం అని చెప్పి మా మీద నమ్మకంతో మాకు అధికారం అప్పచెప్పారు. ప్రజలకు జవాబుదారితనంగా మేము విచారణ ఒక పక్క చేస్తాం. అదే విధంగా ఆశ్రమ పాఠశాలలో పిల్ల శైలజ పాపం కలుషిత ఆహారం తినిపోయి చనిపోయింది. 60 మంది అస్వస్థ అయితే వాళ్ళు కోలుకున్నారు, మిగతా వాళ్ళు. ఈ శైలజ అమ్మాయి మాత్రం కోలుకోలేకపోయింది. ఎందుకంటే అమ్మాయికి మూత్రపిండాల వ్యాధి, అదేవిధంగా కిడ్నీ వ్యాధి ఉంది. ఆ కిడ్నీ వ్యాధి వల్ల, డయాలసిస్ వల్ల ఆమె కోలుకోలేకపోతే నిమ్స్ కు తీసుకొచ్చి మేము మెరుగైనటువంటి వైద్యం చేసినాం. సీతక్క గారు వచ్చి పరామర్శించారు, డాక్టర్లను అప్రమత్తం చేశారు. ఈ అమ్మాయిని బ్రతికించాలని చెప్పి ప్రభుత్వమే తాపత్రయపడింది, అధికారులను కోరటం జరిగింది. ఇంత చేసిన
వీళ్ళు శవరాజకీయాలు చేయటంలో దిట్ట బీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమంలో ఎవడు చనిపోయినా కండవా కప్పేసి ఇంకేం తెలంగాణ జై తెలంగాణ అని చెప్పి మా తెలంగాణ కోసం చనిపోయిన చెప్పి అధికారం చెప్పి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు ఎంతమంది నిరుద్యోగులు చంపారు వీళ్ళు తెలుసా? తొలి మన్నేపు రామకృష్ణ నారాయణఖేడ్ తొలి అమరుడు నిరుద్యోగ అమరుడు మొత్తం 1200 మందిని పొట్టలు పెట్టుకున్నారు వీళ్ళ జాప్యాల వల్ల, నోటిఫికేషన్లు భర్తీ చేయడం రాకపోవటం వల్ల, ఈ నోటిఫికేషన్ల చిక్కుల మూలంగా వీళ్ళ అవకతవకల వల్ల లీకేజీల వల్ల మొత్తం బోడా సునీల్ నాయక్ మొదలు పెడితే మొత్తం 1250 మంది పైచీలకు చనిపోవడం జరిగింది. అయినా వీళ్ళ రక్తదాహం తీరలే, అధికార దాహం తీరలే వీళ్ళకి. ఏం కాంగ్రెస్ పార్టీ 55,000 ఉద్యోగాలు ఎట్లా భర్తీ చేసిందంటే ఆ చేతగాలి వాళ్ళ చేతగాలి భర్తీ చేయటం, న్యాయపరమైన చిక్కులతో నోటిఫికేషన్ ఇచ్చారు. 6 గంటల రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఉండాలని తీర్పిచ్చింది. 6 గంటల రిజర్వేషన్ అంటే సమాజంలో వ్యక్తులకు సమప్రాధాన్యత, మహిళలకు వాళ్ళ రిజర్వేషన్, దివ్యాంగులకు వాళ్ళ రిజర్వేషన్, క్రీడాకారులకు వాళ్ళ రిజర్వేషన్, లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తులకు వాళ్ళ రిజర్వేషన్ ఉండాలని స్పష్టంగా చెప్పిన కేసీఆర్ గారికి ఉద్యోగాలు భర్తీ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయకుండా నోటిఫికేషన్ ఇచ్చేసి నిరుద్యోగుల జీవితాల్ని జాప్యం చేయడం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం స్పష్టంగా జరిగింది. ఇవాళ వచ్చేసి నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఎంత నవ్వు వస్తుందంటే 1000 ఎలుకలు తిన్నట్టు పిల్లట తీర్థయాత్రలకు పోయినట్టు కథ. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలు వేరు, గురుకులాలు వేరు. గురుకులాల్లో వీళ్ళ దారుణాలు అన్ని ఇన్ని కావు. అమ్మాయిల మీద చిన్న పిల్లల మీద అగాత్యాలు. మాలాంటి వాళ్ళు పోతే మమ్మల్ని ట్రెస్పాస్ అని చెప్పి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగు పెట్టనిచ్చేవాడు కాదు. ఎంతో మంది కలుషితాహారం లేని విద్యార్థులు మా వంశాన పడి చనిపోతే మొత్తం 4000 మంది పైచిలకు 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలం చంపారంటే వాళ్ళు చంపారని చెప్పి మేము చంపాలని కాదు. ఈ ఆహారంలో కలుషితం అవుతుంది, ఎందుకు అవుతుందని చెప్పి కూడా కమిటీ కూడా వేయడం జరిగింది. తర్వాత దీనిగా కుట్రకోణం కూడా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనుషులు కొద్ది మంది ఆయన హయాంలో అక్రమంగా దొడ్డిదారులో ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మెస్సుల్లో పనిచేస్తున్నారు. ఈ మెస్సుల్లో కావాలని చెప్పి కొద్దిగా అలజడి సృష్టించడం కోసం వీళ్ళు ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపలేరు కాబట్టి వీళ్ళకి అవినీతి ఉచ్చు కేసులన్నీ కూడా మెడ బిగుస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా గురుకులాలని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు గురుకులం ఆగం చేసింది ఎవరు? పక్కా భవనాలు లేకుండా మేము ఉన్నప్పుడు 200 పైచిలకు గురుకులాలు ఉండేవి. అన్నిటి కూడా పక్కా భవనాలు ఉన్నాయి. దాదాపు 90% పక్కా భవనాలు ఉన్నాయి. వీళ్ళ హయాంలో ఇబ్బడి ముబ్బడిగా 1020 గురుకులాలు పెట్టేసి అన్ని అద్దె భవనాల్లోనే అరకొర వసతులతో ఉన్న అద్దె భవనాల్లో కొనసాగిస్తూ ఆ అద్దె భవనాలు ఎవరి అంటే బీఆర్ఎస్ నాయకులు, దొడ్డిదారులు బీఆర్ఎస్ నాయకులకు ప్రయోజనం కల్పిస్తూ సంవత్సరానికి వేలాది కోట్ల రూపాయలు బీఆర్ఎస్ నాయకులు జేబులో వేసుకునే విధంగా ఆ గురుకులాలు నడుపుతున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దుబారాన్ని తగ్గించడం కోసం అన్ని గురుకులాలను ఒక దగ్గర సమీకృత గురుకులాలని చెప్పి. అయితే ఒక నిమిషం మానవతారాయ్ గారు, మీరు చెప్పినవన్నీ ఓకే, కానీ కొన్ని వైఫల్యాలు కూడా లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో కొంత జాప్యం జరిగింది, అలాగే కొన్ని వాటి ఊసే లేకుండా పోయినటువంటి ఒక నిమిషం వైఫల్యాలు కాదు. దళిత ముఖ్యమంత్రి అని దళితుల్ని ద్రోహం చేసి మీరు అందుకే కదా మరి మీకు పట్టం కట్టారు ప్రజలు, అందుకే కదా వాళ్ళని వద్దని. మేడం ప్రజలు ఎవరు మాట్లాడలేదు. ఒక్క నిమిషం అండి, వాళ్ళే కావాలని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. 3 ఎకరాలు ఇస్తానని దళితులందరికీ అని చెప్పి దళితులను మోసం చేసి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి అడగకుండా దళితులు అడగలే. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన కూర్చుండు అక్కడ. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాష్ట్రం మొత్తం అల్లుడు వస్తే ఏడపండాలా, బిడ్డ వస్తే ఏడపండాలా అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కడతా అని చెప్పి ఊరించి ఓట్లు దండుకోండి. అదే విధంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు ఇంకేం దేశం మొత్తం ఇస్తా, రాష్ట్రం మొత్తం ఇస్తా, నన్ను ప్రధానమంత్రి చేయండి అని చెప్పి దేశ ప్రజల్ని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి హుజూరాబాద్ లోని ఇప్పటికీ సగం మందికి లేదు. అదే విధంగా కొన్ని జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు పెట్టి నియోజకవర్గాల్లో కూడా ఇవ్వలేదు. ఎలక్షన్ల ముందు ఆశ పెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమంగా చేసి ఆ విధంగా మోసం చేశారు. వాళ్ళు చేసినట్టు మేము చేయాలి. దాదాపు 107 కోట్లు చెప్పనేయండి. 107 కోట్ల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం కింద బస్సులో 3000 కోట్లు ఆదా చేసే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. అదే విధంగా 49 లక్షల మందికి 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కింద వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నాం. 45 లక్షల మందికి 500కే సబ్సిడీకి సిలిండర్లు ఇస్తున్నాం. కావాల్సి వస్తే మీరు హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ కూడా అర్హులు మాత్రమే ఉంటారు ఇందులో. అనర్హులు మల్లారెడ్డి లాంటి కుబేర్లకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ వాళ్ళు దుబారా చేసిన టీఎం వాళ్ళకు రప్పలకు. మానవతారాయ్ గారు, అయితే రైతుల విషయంలో
వరి సన్నాలు వేసిన వాళ్ళకి బోనస్ ఇస్తున్నారు, అది బానే ఉంది. బట్ వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ విషయంలో, రైతు భరోసా విషయంలో మరి ఎందుకు ఆ రకంగా? నేను అక్కడికే వస్తున్నా. యా. రైతు భరోసా కూడా సంక్రాంతి లోపే 7,500 రూపాయలు ఇవ్వబోతున్నాం, ఇస్తాం. ఇచ్చిన మాటను ఏది కూడా తప్పం. ఆసరా పెన్షన్లు కూడా త్వరలోనే పంచాయతీ ఎన్నికల లోపే ఆసరా పెన్షన్లు కూడా పెంచబోతున్నాం. 2 మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్నటువంటి ఆ 2,500 రూపాయలు కూడా పంచాయతీ ఎన్నికల లోపే ప్రకటించబోతున్నాం. తప్పకుండా అమలు చేసి తీరతాం. అదే విధంగా రైతు భరోసా వాళ్ళు ఏం చేశారని ఎందుకన్నా కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా. ఎందుకనంటే రాళ్లకి, రప్పలకి, రియల్ ఎస్టేట్ భూములకి, మల్లారెడ్డి లాంటి వాళ్ళ మంత్రి కుబేర్లకి రైతు భరోసా, రైతు బంధు పేరుతో దోచిపెట్టారు ప్రజాధనాన్ని. అట్లా కాకుండా మేము ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలనే ఉద్దేశంతో సంక్రాంతి లోపే ఆ రైతు భరోసా కింద 7,500 రూపాయల చొప్పున 15,000 కోట్లను కేటాయించడం జరిగింది. రైతు రుణమాఫీ విషయంలో వీళ్ళు ఏదైతే చూపడానికి అవకాశం లేదు. 18,000 కోట్లను 22,000, 30,000 రైతుల ఓకే, మనోతరాయ్ గారు, బీజేపీ నేత నరేష్ గారితో కూడా మాట్లాడదాం. ఒక నిమిషం ఆగండి, చెప్పండి. మీకు మళ్ళీ టైం ఇస్తాను. రైతు రుణమాఫీ విషయంలో రేపు మహబూబ్ నగర్ లో 30వ తారీఖు జరిగే సభలో మిగతా 4 లక్షల మంది రైతులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ జాబితా తెప్పించుకున్నాం. ఆ 30వ తారీఖు కూడా ఆ 4 లక్షల మంది రైతు వేస్తే సంపూర్ణంగా రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తయింది. ఇక వాళ్ళు వేరెత్తి చూపడానికి అవకాశమే ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్ అండి. వెంకటరెడ్డి గారు చెప్పండి మేడం. రైట్, మీ పార్టీ కూడా ఈ డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ప్రజల్లోకి వెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేసిన హామీ ఇచ్చినటువంటివి అమలు చేయట్లేదు, వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే కాంగ్రెస్ ఇప్పటి వరకు ఏడాదిలో సాధించింది ఏంటి? వాళ్ళు బెదిరింపులు, తిట్ల పురాణాలు, వ్యక్తిగత దాడులు, ఇవి తప్ప నథింగ్, వాళ్ళు ఏం సాధించలేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. సో మీ ఎజెండా ఏంటి మరి? ఇప్పుడు ఒకటి మేడం, కాంగ్రెస్ పాలన సంవత్సరం వరకు వచ్చేసింది. ఏ గవర్నమెంట్కైనా 5 సంవత్సరాలు చివరి 6 మాసాలు తీసేస్తే, ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి 4.5 సంవత్సరాలు మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1 సంవత్సరం అయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉందనుకుంటే పొరపాటు. అది మనకి ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు. ఏ ప్రభుత్వం ఉన్నది వీలు కాదు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాలు కానీ. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడానికి ముందు వాళ్ళు ప్రవేశపెట్టినది, ప్రజలకు ఇచ్చినటువంటిది ఇది మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఒక 42 పేజీల మేనిఫెస్టో ఇచ్చారు. దేనికే కానీ కొలతబద్ద ఒక ప్రభుత్వము తాను ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, ప్రజలకు ఇచ్చినటువంటి ఏవైతే నెరవేరుస్తామో, మా పాలన ఇట్లా ఉంటుంది అని చెప్పదలుచుకున్నారో ఆ 42 పేజీల లోపల ఒక 37 ప్రధానమైన అంశాల గురించి చెప్పారు. 6 అంశాలు గ్యారంటీ రాసిచ్చినారు, కొన్ని హామీలు ఇచ్చినారు. మొత్తం కలిపితే 400 పైన చిల్లర అన్ని కూడా అంశాలు దాంట్లో పొందుపరచడం జరిగినటువంటిది. ఇప్పుడు చర్చ ఎక్కడ జరగాలి? సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటంటే, మేము విజయోత్సవాలు అని అంటున్నారు. ఏ విజయోత్సవాలు వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది. ఒక బస్సుకు సంబంధించినటువంటి తప్ప, అది కూడా బస్సులో మహిళలు ఉచితంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా మా స్టాచ్యురేషన్ ఉన్నప్పటికీ కూడా బస్సుల సంఖ్య తగ్గింది, పురుషులకు ఇబ్బందులు జరుగుతున్నవి. బస్సుల సంఖ్య పెంచలేదు, ఫ్రీక్వెన్సీ పెంచలేదు. అక్కడ ఉండే ఇబ్బందులు అక్కడ ఉన్నాయి. సరే, మళ్ళీ ఆర్టీసీకి చెల్లిస్తున్నారు రీఎంబర్స్మెంట్లు, అక్కడ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. సరే, కొంతకాలం అట్లా నడుస్తుంది. ఆ తర్వాత ఆర్టీసీ వాళ్ళు దాని మీద విమర్శ చేసేటువంటి అవకాశం వస్తుంది. మేనేజ్మెంట్ మాకు జీతభత్యాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంత రావాలా, మాకు రావడం లేదు అనేటువంటి పద్ధతి వస్తుంది. చూద్దాం తర్వాత ఏం జరుగుతుంది. రైతు భరోసా అలాగే జాబ్ క్యాలెండర్. నేనేమంటున్నా అంటే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇచ్చారు మేడం. ఈ పేజీ లాస్ట్ పేజీలో 43వ పేజీలో జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు. ఈ డేట్లన్నీ అయిపోయినాయి వాస్తవానికి. ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏం చెప్తున్నారు? 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే గత ప్రభుత్వం యొక్క అసమర్థత, వాళ్ళు నియామకాలు చేయలేనటువంటి ఒక దుస్థితి లోపల నోటిఫికేషన్లు ఇచ్చి ఉన్నటువంటి వాటిలో కండక్ట్ చేసి ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటి తప్ప, వీళ్ళు వచ్చిన తర్వాత అనేక లాస్ట్ పేజీలో చెప్పినటువంటి, నాకు టైం లేదు కానీ చదవడానికి, ఇప్పుడు లాస్ట్ పేజీలో వీళ్ళు ఇచ్చినటువంటిది అన్ని కూడా అన్ని డేట్లు అయిపోయినాయి. ఇప్పుడు 1/6 నాడు అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ అన్నారు ఉద్యోగాలు, మరి 1/3 నాడు ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్స్ అన్నారు, రకరకాలుగా ఇచ్చినారు. డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ అన్నారు. నేనేమంటున్నా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకునేటువంటి దాని ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం చెప్పారు, ఏం చేశారు? రైతు బంధు అంటున్నారు, రైతు బంధు ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారు. రైతు భరోసా అంటున్నారు, రైతు భరోసా మేము ఇవ్వబోతాం అంటున్నారు. ఎవరికి ఇస్తారు తెలియదు. రైతు రుణమాఫీ కూడా ఎవరికి ఇచ్చినారు? ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? రైతు రుణమాఫీ అనేటువంటిది షరతులు లేకుండా ఏదైనా కూడా ఒక్కటి మేడం, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ దానికి షరతులు చెప్పలే. వాళ్ళు షరతులు వర్తిస్తాయని చెప్పకుండా చేసి ఇప్పుడు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. నెలకు 6,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మేము వడ్డీలు చెల్లిస్తున్నాము, గత ప్రభుత్వం చేసినటువంటి వాయిదాలు వడ్డీలు చెల్లిస్తున్నామని చెప్పుకుంటున్నారు. 6,000 కోట్లు నెలకు జీతభత్యాలకు అంటున్నారు. వీళ్ళకి తెలియదా? వాళ్ళ
కాంగ్రెస్ ప్రభుత్వము దివాలా అంచున ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 70,000 కోట్ల రూపాయల అప్పులు వివిధ రూపాల లోపల ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఉన్నవి, ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానివి కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసినటువంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పద్ధతిలో ప్రయాణం చేసిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అలవి కానటువంటి అమలు కానటువంటిది ఊహాజనితమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిందో, ఉదాహరణకి రైతు దళిత బంధు అనేటువంటిది మనం చూడడం జరిగినటువంటిది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక రకాల వాగ్దానాలు చేసి చివరికి ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద నెట్టివేసేటువంటి అవకాశం ఉంది. ఒకటేమో అక్రమ అన్యాయ అవినీతి పాలన టీఆర్ఎస్ది, అదే కోణం లోపల వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి మేము జాగ్రత్తగా చూస్తున్నాం. ఒక 4 మాసాల నుంచి మేము ఏంటంటే సభ్యత రుసుము దాంట్లో బిజీ ఉన్నాం కాబట్టి మేము కొంత అప్పుడప్పుడు మాట్లాడినప్పటికీ కూడా కార్యాచరణలో పూర్తిగా మేము కొంత చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మేము కూడా మాకు నిన్న ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్ కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి ఉన్నటువంటి అవకాశాలను మేము 1 డిసెంబర్ నుంచి మా కార్యక్రమాలు ఉంటాయి. అయితే వెంకటరెడ్డి గారు, మోడీతో భేటీ తర్వాత బీజేపీ నేతల్లో కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది, ఉత్సాహం పెరిగింది, ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి మోటివేషన్ కూడా ఎక్కువ అయినట్టుగా ఉంది ఉంది మేడం. ఇప్పుడు ఒకటి మోదీ గారు కలవక ముందు కూడా ఉన్నది, మా కార్యక్రమాలకు ఉన్నాయి. మేము ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాము. ఒక సంవత్సరపు కాంగ్రెస్ పాలన మీద తెలంగాణలో ఒక ఛార్జ్ షీట్ మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు రిలీజ్ చేయబోతున్నారు. మేము కార్యక్రమాలు మా ఉంటవి, మేము ప్రజల్లోకి వెళ్తాము. వీళ్ళ పాలన 2 అంటే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటిది అంటే బీజేపీ ముందుకు రాకూడదు, బీజేపీ బలపడకూడదు, బీజేపీ ముందుకు వచ్చినట్టయితే మాకు పుట్టగతులు ఉండవనేటువంటిది కాంగ్రెస్ యొక్క ఆలోచన. అంటే ఏం చేయాలా, చతికిలబడ్డటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ ను లేపాలంటే వాళ్ళ మీద ఒక దాడి కార్యక్రమం గత 6 మాసాల నుంచి జరుగుతున్నది. మేము జాగ్రత్తగా గమనిస్తున్నాం, ప్రజలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పాలన వీళ్ళ పాలన చూసినారు. ఈ పాలనలో మనకు కనపడేటువంటిది ఏంటి, కరువు భత్యాలు, ఉద్యోగస్తుల విషయం చెప్తాను, పెన్షనర్ల విషయం చెప్తాను. వాళ్ళ మేనిఫెస్టోలో రాసింది వెంటనే 3 అధికారంలోకి రాగానే 3 కరువు భత్యాలు ఇస్తామన్నా. ఇప్పుడు 5 అయినవి. వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ లేదు, ఏది లేదు. మీకు తెలుసో తెలియదో మేడము, మరి ఎప్పుడైనా చర్చకు వచ్చిందో రాలేదో, దేశంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి లోపల రిటైర్ అయినటువంటి పెన్షనర్లకు 2 సంవత్సరాల తర్వాత 2027, 2028లో మేము మీకు పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పి ఆర్డర్లు ఇస్తున్నటువంటి ఒక దుస్థితి, ఆర్థిక దివాలా కోరుతనంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటి చెప్పడానికి నేను ఎక్కిపోవడం లేదు. అట్లా ఉండదు, వాళ్ళు బతుకుతారా లేదా. కాబట్టి వల్ల రేపు ఇవ్వబోయేటువంటి ఏదైతే రైతు భరోసా ఉందో ఆ రైతు భరోసా ఎవరికి ఇస్తారు? రైతు అన్న దానికి నిర్వచనం ఏంది? రైట్ అండి, మనం రామూర్తి గారితో మాట్లాడదాం. రామూర్తి గారు, దయచేసి ఎవరు కూడా డిబేట్ లో అన్పార్లమెంటరీ వర్డ్స్ అనేవి యూజ్ చేయకండి. ప్రజలు గమనిస్తూ ఉంటారు. మీ పార్టీని మీరు హుందాతనంగా ఇక్కడ మీరు రిప్రజెంట్ చేయడానికి వచ్చారు. దయచేసి ఆ డెకరం డీసెన్సీ మెయింటైన్ చేద్దాం. డెకరం ఉందండి కానీ పర్సనల్ టాక్ ఎవరు కూడా చేయొద్దు. ఏదంటే తెలంగాణలోకి నాడు ఉంటుంది, ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది. తెలంగాణకు నేనేం ఓకే నేను రిపీట్ చేయలేదండి, నేను స్టార్ట్ చేయలేదు. మీరు అవసరమైతే క్రాస్ చేయకూడదు చేసుకోండి. నేను ఆయన కూడా మానవత రాయ్ గారు అని నేను వదిలేసండి, అది వదిలేండి, సబ్జెక్ట్ మాట్లాడదాము. నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. ఒకటి ఏంటి అంటే, ఎద్దు ఏడ్చిన యవసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని చరిత్రలో ఉంది. సో మరి వరి వేస్తే ఊరి అన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో రైతుల కష్టాలు ఏంటో చూసాం. మరి ఇప్పుడు అదే సన్నాలేస్తే వాళ్ళకి చంద్రబాబు నాయుడు అన్నాడు, వరేస్తే అసలు మేము కొనుగోలు చేయమని కూడా చెప్పలేదా మీ ప్రభుత్వం? రికార్డు స్థాయిలో వరి ఎక్కువ పండించింది మా గవర్నమెంట్. వరి వేయొద్దు అని చెప్పారా లేదా? ఇన్ఫర్మేషన్ లేదండి. వరి సన్నాలు ఏమన్నాం మేము, సన్నాలు వేసిన తర్వాత దొడ్డు వారిలో కూడా వీళ్ళు ఎక్కడైతే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మేము దొడ్డు వడ్లకు కూడా ఇస్తాము. మీరు సన్న వడ్లకే కాదు, మీరు సన్న వడ్లకు ఒకదానికే ఇస్తున్నారు, మీరు దొడ్డు వడ్లకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు దొడ్డు వడ్లకు వాళ్ళు ఇస్తారు, సన్న వడ్లకు అడిగే వచ్చింది వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే, తెలంగాణకు మొదటి నుంచి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది క్లియర్. ఎందుకంటే మొదటి నుంచి చెప్తా, సాయుధ పోరాటం నుంచి ఆయుధ పోరాటం వరకు. ఎప్పుడైతే తెలంగాణ ఏదైతే సపరేట్ గా ఏదైతే దేశం నుంచి కలవడానికి సిద్ధంగా లేనప్పుడు కూడా ఏదైతే నెహ్రూ నిర్లక్ష్యం వల్ల చాలా మంది చచ్చిపోయారు అన్నది చాలా మంది తెలుసు. ఎందుకంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నిసార్లు చెప్పిన తెలంగాణలో దుర్భరమైన పరిస్థితులు అక్కడ చాలా మంది చచ్చిపోతున్నారంటే కూడా ఆయన నిమ్మకు నీరు ఎత్తడం ఉండడం వల్ల చాలా మంది చనిపోయారు. దాని తర్వాత 6/9 ఉద్యమం గురించి కూడా మనందరికీ తెలుసు. 369 మంది ఇందిరాగాంధీ ఏదైతే 95 సార్లు హైదరాబాద్ రాష్ట్రంలో కాల్పులు జరిపి 369 మందిని చంపింది వాళ్ళు. దాని తర్వాత మలిదేశ ఉద్యమంలో సోనియా గాంధీ నిర్లక్ష్యం వల్ల నేను ఇయ్యా అని ద్వంద్వ వైఖరి వల్ల
దాదాపు 1200 మంది చచ్చిపోయారు. ఆ 12 మంది చంపింది కూడా ఎవరు? వీళ్ళ నిర్లక్ష్యం. వీళ్ళు అనుకున్న టైంలో వీళ్ళు తెలంగాణ ఇస్తే వాళ్ళేం చచ్చిపోతారండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చంపింది. బీఆర్ఎస్ పార్టీ చేయడం వల్లే ఈ రోజు టీపిక్స్ అని పేరు పెట్టుకున్నారు. తెలంగాణ అన్న పేరు వచ్చింది. తెలంగాణ కేసీఆర్ గారు లేకపోతే ఏదైతే 11 రోజులు నిరాహార దీక్ష, ఎందుకంటే దీక్షా దివస్ ఇప్పుడు మనం రేపటి దీక్షా దివస్ చేసుకుంటున్నాం. 29 నుంచి 9వ తారీఖు వరకు జరిగిన ఘటనలు యావత్ తెలంగాణ గుర్తుపెట్టుకుంది. ఉద్యోగులు కూడా పెన్ డౌన్ చేసి మొత్తం కంప్లీట్ గా ఉద్యోగాలను వదిలేసిన పరిస్థితులు అండి. మొత్తం తెలంగాణ సమాజం యావత్తు కొట్లాడి తెలంగాణ సాధించుకున్నది, కొట్లాడి తీసుకొచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అంటారు గొప్పగా మేము స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ అని అంటారు. మేము కూడా అనుకుంటున్నాం అంతే. మేము ఏదైతే మేము తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, మీరేదే విధంగా బ్రిటిష్ వాళ్ళ మీద మీరు పోరాటం చేసిందో ఆ క్రెడిట్ మీకు రావాలి. మరి మీ మీద కొట్లాడిన మాకెందుకు రావద్దు క్రెడిట్? నేను అనేది అది. ఎందుకంటే ఒక ఏదైతే ఆ ప్రధానమంత్రి మన దక్షిణ భారతదేశం నుంచి పివి నరసింహరావు గారు అయితే కూడా నేను సాక్ష్యం, నేను పబ్లిక్ గార్డెన్ లో ఒక అనాథ శివం లాగా వేస్తే నేను ఒక భావి భారత ప్రధానమంత్రి పాపం చనిపోయాడని చూడనీకి పోతే కుక్కలు విక్క తింటాయండి శవాన్ని. అంటే కనీసం సోనియా గాంధీకి భయపడి ఎవ్వరు కూడా అటు వైపు పోలేదు. దాదాపు 8:30 పోయినా అండి పబ్లిక్ గార్డెన్ లో ఆయన శవం వేసిర్రు. అక్కడ ఓన్లీ 8-9 మంది మాత్రమే ఉన్నారు. అలాంటి పరిస్థితులు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పాలిట యమరాజుడు. ఇప్పటి నుంచాలి కాదు, గతం నుంచి తెలంగాణ మీద వీళ్ళకి ఎప్పటికీ వ్యతిరేకత ఉంటది. ఏంటంటే సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి తప్ప నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా నేను ఎవరి మీద నాకు ఎలాంటి కక్షలు ఉండవు. నేను ఏమున్నా మాట్లాడిన తెలంగాణ సమాజం కోసం, తెలంగాణ బాగు కోసం మాట్లాడటం. నేను కూడా వ్యక్తిగతంగా విజిలెన్స్ కమిటీ పౌర సరఫరాకు సంబంధించి సుదీర్ఘంగా పనిచేసుకుంటాను. నేను ఏదో ఆశామాషి వ్యక్తిని ఏం కాదు. ఎవరికైనా వ్యక్తిత్వం ఉంటది. ఎవరి వ్యక్తిత్వాన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. నేను ఏ రోజు కానీ వెంకటరెడ్డి గారు చాలా సార్లు, ఒకసారి 2 సార్లు మాకు ఏదే విషయాల మీద డిబేట్ కావచ్చు, విషయాల మీద కానీ సబ్జెక్ట్ నేను చెప్పండి. దీని గురించి ఈ సబ్జెక్ట్ గురించే కన్ఫైన్ అవుదాం కాసేపు. ఇప్పుడు ఏంటంటే మరణాల గురించి పిల్లలు చాలు. ఇప్పుడు భవిష్యత్తు అండి, భారతదేశ భవిష్యత్తు పిల్లల్ని మనం మంచిగా చూసుకోవాలి. పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంచాలి. వాళ్ళు మంచి విద్య అందించాలి, మంచి భోజనం అందించాలి. మేము చేసినామండి. వాళ్ళు ఏదైతే భోజనాలు పెట్టినప్పుడు దొడ్డు బియ్యంతో వాళ్ళు ఆహారం పెట్టేది. మేము వచ్చిన తర్వాత సన్న బియ్యం పెట్టినాం. ఉదయం ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం లంచ్ చేశాం, అదే విధంగా ఏదైతే స్నాక్స్ ఇచ్చాం 4:30కు, అదే విధంగా డిన్నర్ చేశాం. ఇన్ని విధాలుగా వాళ్ళని ఆర్థికంగా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళని ఒక కన్నబిడ్డలాగా చూసుకున్నాం. సన్న బియ్యం పెట్టినాం. వీళ్ళ భోజనాలు ఎట్లా అండి, ఇటు తూర్పు నుంచి పోస్తే పడమర కొట్టుకపోయేది, పడమర నుంచి పోస్తే ఏదైతే దక్షిణం దిక్కు కొట్టుకపోయేది. అలాంటి పరిస్థితుల నుంచి ఒక తెలంగాణను వీళ్ళు ఏంటంటే ఇప్పుడు గురుకుల గురించి చెప్తారు. వీళ్ళు ఉన్నప్పుడు ఎంత అండి 298 ఉండే, మేము తీసుకొచ్చినాం 1022 తీసుకొచ్చినాం. కానీ అద్దె భవనాలు కొన్ని కట్టినాం, కొన్ని కట్టలేదు. వాటిని కూడా కడదాం అనుకున్నాం. ప్రభుత్వం ఏదైతే మార్పు అని కోరుకున్నారు, ఈ ప్రజలకు మంచి మార్పు అర్థమైంది. ఇప్పుడు ప్రజలకు మొత్తం మార్పు ఏదో క్లియర్ గా అర్థమైంది. వీళ్ళు ఎంత ముట్టుకున్నా ఏం చేసినా ఎవరి వీపు వాళ్ళకి కనబడదన్నట్టు ప్రజలు చాలా తిరస్కరించుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు చాలా ఘోరంగా పరిస్థితులు ఎదుర్కొంటున్నారు రాష్ట్రంలో. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తీసుకుంటే 2000, డిసెంబర్ తీసుకుంటే 4000, మేము మాట తప్పం మడవ తిప్పం అన్నట్టు వీటి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మేము వచ్చిన తర్వాత మొత్తం కంప్లీట్ గా మారిపోతుంది. కంప్లీట్ గా అవుతుంది అంటే ఇప్పుడు కూడా ఏంటంటే గతంలో కూడా చూసాం. ఏదైతే హైడ్రా విషయం కానీ, అదే విధంగా మూసి పరివాహక ప్రాంతంలో కూడా హైడ్రా కూడా చిన్న పేదోళ్ళై రోడ్ల మీద ఈ దాదాపు వర్షంలో కూడా వాళ్ళ ఇల్లులు కొల్లగొడితే ఉన్నోళ్ళకు రాత్రి శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది బుల్డోజరు, లేనోళ్ళకు ఏదైతే లేనోళ్ళకి అట్లా వస్తుంది, ఉన్నోళ్ళకు ఈ విధంగా వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలు మంచి పరిపాలన అందించాలి. వీళ్ళకి మంచి ఛాన్స్ వచ్చింది. వీళ్ళు ఆ ఛాన్స్ ను యూటిలైజ్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు పరిస్థితి సరిపోద్ది. కానీ ఎప్పటికి కూడా ప్రతిపక్షం మీద ప్రతి దాంట్లో వీళ్ళు ఫెయిల్ అయితే ఖచ్చితంగా ఇందులో బీఆర్ఎస్ హస్తం ఉన్నది, ఇంకా వేరే హస్తం ఉన్నది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు మీరు జరుపుకోబోయేటువంటి దీక్ష దివస్ 9 వరకు జరగబోతున్నటువంటి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు. రైట్. ఆ డేస్ లో మీ కార్యాచరణ మీ మెయిన్ టార్గెట్ ఏంటి? ఏవి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మీరు? మేము ఇప్పుడు చేయలేదండి, మేము ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము దీక్షా దివస్. ఎవ్రీ ఇయర్ మీరు అధికారంలో ఉండి చేసుకున్నారు, ఈసారి ఫస్ట్ టైం కదా ప్రతిపక్షంలో ఉండి చేసుకున్నారు. అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఒక కాజ్ కోసం చేసింది కాబట్టి, ఆ ఉద్యమానికి అంత విలువ ఉన్నది కాబట్టి, ఆ దీక్షతో మలుపు తిరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ దీక్ష దివసం చేసుకుంటాం. మా ఏం దొంగ దీక్షలు కావు. మేము ఉద్యమకారుల మీద రైఫులు ఎక్కుపెట్టలేదు. మేము ఎలాగో ఏదైతే విద్యార్థులను కానీ, అదే విధంగా తెలంగాణకు కానీ అన్ని విధాలుగా మంచి చేసినాం. ఒక ఉద్యమం
ఒక ఉద్యమ పార్టీగా మేము తెలంగాణ సాధించడం, అదే విధంగా రాజకీయంలోకి వచ్చి ఏదైతే రాజకీయ పార్టీగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డం తప్ప పిచ్చి పిచ్చి కథలు చేయలేదు. ఏదైతే పాలనలో విషయం కలిపినట్టు వీళ్ళు ఎప్పటికీ ఏదైనా అభివృద్ధి చేస్తే ఇండ్ల జరిగింది, కాళేశ్వరం కొట్టుకపోయింది, లేదు మొత్తం గోదావరిలో కొట్టుకపోయింది, ఎక్కడో ఎన్ని మాటలు మాట్లాడి బంగాళాఖాతంలో కలిసిందన్నారు. అది బ్రహ్మాండంగా నిలబడ్డది. ఏంటంటే ఈ అవకాశం వచ్చినప్పుడు అవకాశం బట్టి మీరు ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టాలి తప్ప మిగతా అంశాల మీద పెడితే ఇప్పటికి ఫెయిల్ అవుతారు. రైట్ అండి. ఓకే, మనోహరరాయ్ గారు, చూస్తూ ఉంటే ఇటువైపు బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ముప్పేట దాడి చేస్తున్నట్టు పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. అండ్ మోర్ ఓవర్ ఈ రీసెంట్ టైమ్స్లో మీకు కొంత మైనస్ కలిగేటువంటి అంశాలు ఏంటి అంటే, ఒకటి లగచర్ల ఇష్యూ, అలాగే హైడ్రా కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా దిలావర్పూర్ ఇష్యూ కావచ్చు. ఇవి మీ పార్టీకి మైనస్ అవుతాయని అనుకుంటున్నారా? మాకు ఎట్టి పరిస్థితుల్లో మైనస్ కాదు. ప్రజలందరూ మమ్మల్ని గమనిస్తున్నారు. దిలాపూర్ ఇష్యూలో ఎవరంటే అక్కడ ఫ్యాక్టరీకి 2022 అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కాదు. 22 దరఖాస్తు చేసుకుంటే 23 అధిక అనుమతి ఇచ్చింది వాళ్ళు. అక్కడ ప్రజలు చెప్పింది మేము విన్నాం, ఇక్కడ నుంచి మారుస్తాం, లేకపోతే అసలు ఈ ఫ్యాక్టరీని మూసివేసాలు వద్దు దీన్ని తెలంగాణలో అని చెప్పి స్పష్టంగా ప్రజలు చెప్పింది. ఇక ఆ విషయమే లేదు, అంశమే లేదు. వాళ్ళు వైఫల్యమయ్యారు పరిపాలన, వాళ్ళ అవినీతి పెరిగిపోయిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మి చేసిన పోరాటం నమ్మి అధికారం గట్టబెట్టారు. డబుల్ బెడ్రూమ్ కట్టలేకపోయారు. 2,91,000 కడతానని చెప్పి 1,50,000 కూడా కట్టలేకపోయి అందులో లబ్ధిదారులకు కూడా ఇవ్వలేకపోయారు. మేము ఈ సంవత్సరం నుంచే ప్రతి ఏడాది 4.5 లక్షల సింగిల్ 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు సింగిల్ కట్టుకుంటారు, వాళ్ళ చేతన అయితే డబుల్ కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రారంభించబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షలు ఇల్లు కడతాం. వాళ్ళు కట్టిన ఇల్లు ఏం లేవు. గతంలో మేము కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఏ ఊరు పోయినా 20 లక్షలు ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 37 దాడి చేసుకుంటారా, 4 పేటలు దాడి చేసుకుంటారా, వాళ్ళు ఎన్ని దాడి చేసుకున్నా ప్రజలంతా మా వైపు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం, నిరుద్యోగులకు పారదర్శకంగా వేగవంతంగా కొలువులు ఇస్తున్నాం, పరీక్షలు పారదర్శకంగా పెట్టి ఎటువంటి లీకులు లేకుండా నిరుద్యోగులకు నమ్మకాన్ని కలిగించడం. జాబ్ క్యాలెండర్ రేపటి నుంచి వచ్చే నెల 30 రోజుల తర్వాత జాబ్ క్యాలెండర్ లోని ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మేము అన్నమాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు, అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. ఆ 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేసిన తర్వాత వాళ్ళకు ఉపాధి ఉద్యోగ మార్గాలు కనిపించే విధంగా నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినాం. వాళ్ళకి ఎప్పుడన్నా సోయిందా, ఎప్పుడన్నా వచ్చింది ఇట్లాంటి ఆలోచన? నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులు సాంప్రదాయ డిగ్రీలు చదువుకొని నిరుద్యోగులు ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగం మిగిలిపోతాడు. అంటే నిరుద్యోగుల్ని తయారు చేసే కర్మాగారంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన నిరుద్యోగికి నైపుణ్య విద్య తోడైతే సత్వరమే ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుడనే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం. తెలంగాణ బిడ్డలు క్రీడల్లో రాణించాలి, భారతదేశం మొత్తానికి పేరు ప్రఖ్యాతులు తేవాలి, అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని పథకాలు తేవాలి అని చెప్పి ఆలోచనతో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినాం. విద్యా కమిషన్ ఏర్పాటు చేసినాం. విద్యా కమిషన్ ఒక విప్లవాత్మకంగా నడవబోతుంది త్వరలోనే. ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, రేపు ఇవన్నీ చేస్తున్నారు, గందరగోళం గమ్మత్తులన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ లేకుండా చేసేందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయబోతున్నాం. అదే విధంగా బడ్జెట్ లో వాళ్ళు కేటాయించిన దానికన్నా అదనంగా 2,119 కోట్లు బడ్జెట్ లో కేటాయించిన విద్యకు. అదేవిధంగా గతంలో 16 ఏళ్లుగా కాస్మోటిక్ అంటే విద్యార్థులు కొబ్బరి నూనె అలంకరణ వస్తుంది, వాటి ధరలు పెంచలేదు. అదే విధంగా డైట్ ఛార్జీలు అంటే భోజన ధరలు వాళ్ళు 10 ఏళ్లుగా పెంచలేదు. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొన్ననే అమాంతం హాస్టల్ విద్యార్థులకు 3వ తరగతి నుంచి పీజీ విద్యార్థులకు అమాంతం 40% భోజన ధరలతో పాటు అలంకరణ వస్తువుల ధరలను పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. వీళ్ళు ఏంటంటే ఏం చేయలేక, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయారు, అవినీతిలో కూరకపోయారు, అక్రమాస్తులు సంపాదించుకున్నారు. ఆ ఉచ్చు మొత్తం బిగుస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, వీళ్ళకి బాధ అయింది. బీఆర్ఎస్ వాళ్ళ బాధ అది. బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏంది, తెలంగాణ బడ్జెట్ లో పాపం వాళ్ళు కేంద్ర బడ్జెట్ లో నయా పైసా రాలేదు ఇక్కడ. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము ప్రత్యామ్నాయం అని చెప్తారు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం ఏమని చెప్పుకున్నారు మోడీ దగ్గర, మీరు నవ్వు వస్తుంది, ఆశాస్పదం అనిపిస్తుంది. ఎందుకు ప్రత్యామ్నాయం ఎప్పుడైతారు? మీరు చేసిన పనులు తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణకు నిధులు ఇచ్చినప్పుడు మీరు ప్రత్యామ్నాయం అని ప్రజలు ఆలోచిస్తారు అప్పుడు కూడా. అదే విధంగా కాజీపేట పోస్ట్ ఫ్యాక్టరీని ఎక్కడికో తరలించకపోయారు, ఆ ఫ్యాక్టరీని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నిర్మించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అప్పుడు బీజేపీని నమ్ముతారు తెలంగాణ ప్రజలు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, దాన్ని విభజన చట్టాల్లో స్పష్టంగా ఉన్నాయి ఇవన్నీ. అవన్నీ ఉన్నా సరే 10 ఏళ్లు దాటిపోయి ఇవాళ దానికి ఊసేలేదు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసేలేదు. దాన్ని నిర్మిస్తే అప్పుడు ఏమన్నా నమ్ముతారు.
ఇక్కడ కూర్చొని ఊదర కొడితే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు చెప్పండి. మొన్న వరదల్లో 10,000 కోట్ల అంచనాలని చెప్పి హెలికాప్టర్లు తిరిగారు కేంద్ర మంత్రులు. తిరిగి ఏం చేశారు? ముష్టి 400 కోట్లు ఆ విసిరినట్టు విసిరారు. పక్క రాష్ట్రానికి 2,000 కోట్లు వాళ్ళకి అక్కడ ఇచ్చారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అది అత్యధికంగా ఇచ్చారు. అంటే తెలంగాణ పైన వివక్ష చూపుతున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. అందుకే మేమేమంటున్నా, మోడీ దగ్గరకు పోయి బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇది జరుగుతుంది అది జరుగుతుంది వ్యతిరేకత వచ్చిందని చెప్పడం కాదు. మీరు ఎన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారో ముందు దాని గురించి సమాధానం చెప్పాల్సిందిగా. అలాగే మానవతర గారు, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, రైతు రుణమాఫీకి షరతులు వర్తిస్తాయి అని కింద ఎందుకు పెట్టలేదు? అన్ని స్కీములకు షరతులు వర్తిస్తాయి. వినండి, రుణమాఫీ చేస్తామన్నాం. వీళ్ళ లెక్క ఎవరికి ఇవ్వాలండి పథకాలు? చెప్పారా? ఆ మాట చెప్పలే. ఆ మాట చెప్పచ్చు కదా మీరు. చెప్పారా? మీరు చెప్పారా? ఆ మాట ఓట్లు కూడా అది కాదు. మీరు ఉద్యోగస్తులకు పెన్షన్ ఇవ్వలేనటువంటి ఒక దుస్థితిలో మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదండి మానవతరాయ్ గారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 11 మంత్స్ నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. రోజా గారు ఓవర్లాప్ అవుతుంది. ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి. ఎవరి మాటలు కూడా ప్రజలకు వినపడవండి. ఒక్క నిమిషం. వాళ్ళిద్దరి అయిపోయినాయి. వాళ్ళిద్దరిది అయిపోయింది. నేను చెప్తున్నా, మానవతరాయ్ గారు 11 నెలలు అవుతుందండి. వీళ్ళు 11 నెలలు అవుతుంది రిటైర్మెంట్. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఒక్క నిమిషం. రిటైర్మెంట్ బెనిఫిట్ చేయలేదు 11 నెలలుగా. అదే విధంగా వీళ్ళు ఇస్తా అన్న 6 గ్యారంటీల పరిస్థితి అందరికి తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా నేను లైవ్ లో చూపెడతా. ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు. మెస్ ఛార్జీలు పెంచితే నిజంగానే మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి ఏదైతే వాళ్ళకి మంచి ఫుడ్ రావాలి. మరి ఎందుకు కలుషితం అవుతుందండి? ఇప్పుడు కుట్ర కోణాలు మార్చిపోండి మానవతరాయ్ గారు. ఏంటంటే ఎవరు కూడా పిల్లల మీద ఎవరు కూడా విష ప్రయోజనం చేయరు. అలాంటి విషయాలు మీరు పక్క పెట్టండి. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాలు కానీ, ఎందుకంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లు, అదే విధంగా ఆలుగడ్డలు, ఏదైతే పచ్చని ఆలుగడ్డలు కూడా కోసి వాళ్ళకి పెడుతున్నారన్న విషయం నాకు తెలిసింది. నేను చెప్తానండి, నేను చెప్తాను. అది వదిలేయండి, మీరు అది వదిలేయండి. మీరు ఎవరు నవ్వితే వాళ్ళ పనులు బయటపడతాయి. నేనేమంటున్నా, ఇది ఆరోపణలు కరెక్ట్ కాదు. చెప్తా వినండి. ఆరోపణలు ఎవరేం చేద్దామండి? ఇక్కడ కూర్చొని మానవతరాయలు కూడా హస్తమునని అనగలుగుతారు. కానీ మన దగ్గర ప్రూఫ్ ఉండాలి. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లగచర్ల విషయంలో మహిళల మీద చాతుర్యం మీద చెయ్యేసి కూడా నిశ్చితంగా మాట్లాడితే కరెక్ట్ కాదు మానవతరాయ్ గారు. అంటే రేపు అటెంప్ట్లు జరిగినాయి మీకు తెలుసా? రేపు అటెంప్ట్లు జరిగినాయి లగచర్లలో మీకు తెలుసా? ఏంటండి? నేను ఒకటి చెప్తా వినండి. ప్రాణత్యాగం చేసిన తెలంగాణను ప్రాణం తీసే వాళ్ళు ఇప్పుడు పరిపాలిస్తున్నారండి. అలాంటి పరిస్థితులు ఉద్యమకారులు అందరు చేశారు. ఉద్యమకారులు చేశారు. ఒక పార్టీ కాదండి అది ఉద్యమకారుల గొప్పతనం. కేసీఆర్ గారి అధ్యక్షతన ఒక నిమిషం ఆగండి. మీ కాంగ్రెస్ పార్టీ చంపింది. నేను చెప్పిన ప్రతి సాగు కారణం మీరే. ప్రతి సాగు కారణం ఆయన అధికారం కోసం ఎన్ని అర్థమైతే నీకు తెలియదు. కోదండరాం గురించి చెప్పవసరం లేదు. కోదండరాం పిల్లల సావులు కూడా వక్రీకరిస్తాడు. కోదండరాం పిల్లల సావులు కూడా లెక్కరిస్తాడు. అధికారం కోసం మీ అధికారం కోసం అబద్ధాలు కరెక్ట్ బాగానేయండి బ్రదర్. అధికారం కరెక్ట్ కాదు బ్రదర్. మీరు సోయి తెచ్చుకోండి. మీ పరిపాలన బాగాలేదు బ్రదర్. మీకు కర్ర దాచి వాచి పెడతారు. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మీకు పడుతుంది. కర్ర దాచి వాచి పెడతారు. నేను చెప్తా వినండి. మీకు కూడా సున్నాలు వచ్చినాయి 13 రాష్ట్రాలలో. 13 దయచేసి మాట్లాడండి. మీకు సున్నాలు వచ్చినాయి 13 రాష్ట్రాల్లో. దేశంలో లేకుండా పోతున్నారు. అరే ఏం మాట్లాడతారండి? నేను చెప్తా. ఎవరం మీరు కంప్లీట్ చేయండి రామూర్తి గారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు రాష్ట్రంలో అయోమయ పరిస్థితులు. ఇప్పుడు ఏదైతే విద్యార్థులు దాదాపు హాస్పిటల్లో పడుతున్నారు, చనిపోతున్నారు. అదే విధంగా ఏదైతే లగచర్ల ఘటన చూస్తే అక్కడ కూడా చాలా ఘోరమైన పరిస్థితులు. అన్ని తీర్ల రైతుల భూములు గుంజుకుంటాను. ఏదైతే రేవంత్ రెడ్డి బ్రదర్ తిరుపతి రెడ్డి డైరెక్ట్ మిమ్మల్ని సంపైన గుంజుకుంటాం, గుద్దైనా గుంజుకుంటామన్న రౌడీజం నడుస్తున్నది. అదే విధంగా ఒక మాజీ సర్పంచ్ వాళ్ళ ఊర్లోనే సూసైడ్ నోట్ చచ్చిపోతే కూడా కనీసం అరెస్ట్ చేయలేని ఏదైతే నిస్సిగ్గైన ప్రభుత్వం ఎక్కడుందండి పరిపాలన?
నిన్ను లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నదండి? లా అండ్ ఆర్డర్ నిజంగానే బతికుంటే, లా అండ్ ఆర్డర్ పోలీసులు నిజంగానే ప్రభుత్వానికి కొమ్ము కాస్తలేరంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ అరెస్ట్ చేయాలి కదా. నిస్సిగ్గుగా ఇంకా దాని గురించి మాట్లాడితే ఎట్లా అండి? డైరెక్ట్ ఏదైతే మాజీ సర్పంచ్ రేవంత్ రెడ్డి బ్రదర్ చేయబట్టి నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతానని రాసినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదు. ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు ఈ కేసులో. కనీసం వాళ్ళకి ఇంకోటి సాగు రామ్మూర్తి కూడా గారు అడుగుతున్నారు. ఏడాది అదే కావస్తున్నా విధంగా కూడా ఇంకా మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. మగనూరు గ్రామంలో మహిళ ఏదైతే విద్యార్థిని చచ్చిపోతే సాగు కూడా పోనీలేదండి. ఇలాంటి నిర్బంధమైన ప్రభుత్వాలు. ఇంకోటి కానిస్టేబుల్ రోడ్ల మీదకి వచ్చి ఏది వన్ పోలీస్ గురించి కొట్లాడితే వాళ్ళ భార్యలు కూడా అవమానించిండు. మిమ్మల్ని ఎవడు పెళ్లి చేసుకున్నాడు అని మాట్లాడితే ఎంత ఘోరమైన పరిస్థితులు అండి. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి తీరుగా ఉండాలి, ప్రజలకు రక్షణగా ఉండాలి. అన్ని సెక్షన్లను అవమానించుకుంటూ అందరిని అవమానించుకుంటూ ఇంకా గత ప్రభుత్వం చేసింది అంటే మా ప్రభుత్వం ఏదైతే మార్పు కోరుకున్నది మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టిల్లు. మీ మార్పు దరిద్రమైన మార్పు, ఘోరమైన మార్పు ఉన్నది కాబట్టి కొంచెం మీరు మారండి భయ్యా. మార్పు తర్వాత మీరైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీ తీరు మార్చుకోండి. అధికారాన్ని పక్కకు పెట్టి ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి మహిళల విషయంలో కానీ మహిళల ఛాతి మీద రఘుచర్లలో మహిళల ఛాతి మీద వేసిండ్రు క్లియర్. అదే విధంగా ఏదైతే అక్కడ గిరిజన మహిళల మీద అత్యాచార యత్నం చేసిన ఆల్రెడీ ఒక్క నిమిషం ఆగండి. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే మానవ హక్కుల సంఘాన్ని ఫిర్యాదు చేసి ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేసిండ్రు. ఆల్రెడీ కోర్టు కూడా ముట్టకాయలేసింది. ఇప్పుడు ఏదైతే విద్యార్థుల సభ మీద ముట్టకాయలేసింది, అదే విధంగా లగచర్ల ఘటన మీద వేసింది. అయినా కూడా కోర్టు మాట కూడా వినిపించుకోకుండా లేదు మీరు తప్పు చేయలేదు, దీని వెనక ఎవరో ఉన్నారు నిరూపించండి భయ్. నిరూపించక వద్దట్లేం కదా. నిరూపిస్తే మీరే బయటకు వస్తారు. మేడం పూర్తిగా ప్రతిసారి లగచర్ల అని చెప్పి ఆ లగచర్లలో రైతుల ముసుగులు బీఆర్ఎస్ గుండా గజం జాగా లేని ఆ భూసేకరణ పరిధిలో గజంలు జాగా లేని బీఆర్ఎస్ గుండా మాట్లాడకండి అడ్రాకం. బీఆర్ఎస్ గుండా కొంతమంది భూమి లేని వాళ్ళు అరెస్ట్ అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, పూర్తిగా కేటీఆర్ గారు ప్రేరేపించారని చెప్పి ఫోన్ కాల్ సంభాషణ ద్వారా కూడా నిరూపితమైంది. గుర్తుపెట్టుకోండి. అక్కడ పక్క గ్రామంలో పోలేపల్లి గ్రామంలో ఇదే కలెక్టర్ గారు ప్రతీక్ జైన్ గారు వెళ్ళి భూసేకరణకు వెళ్ళి గ్రామ సభలో ప్రజలతో మాట్లాడితే 50% మంది మేము భూములు ఇస్తామన్నారు. 30% మంది ప్రస్తుత ధర ప్రకారం మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించండి మేము భూములు ఇస్తామన్నారు. 20% మంది మేము వ్యవసాయం చేసుకుంటాం భూములు ఇవ్వమన్నారు. అక్కడ ఏమన్నా ఘర్షణ జరిగిందా? అక్కడ ఘర్షణ జరగంది. ఇక్కడ కావాలని చెప్పి లగచర్యలు కుట్రపూరితంగా కలెక్టర్ నమ్మబలికి గ్రామాల్లోకి తీసుకుపోయి ఇదంతా మాట్లాడిన అడ్డుపడక ఇదే అది మాట్లాడు. నువ్వు మాట్లాడు. అంతపు చెట్ల స్మగ్లరు వీరప్పన్ ఏ విధంగా తెలుగు బిడ్డ రాజమండ్రికి చెందిన పందెళ్లపల్లి శ్రీనివాస్ IFS అధికారిని అడవిలోకి రప్పించి నమ్మబలికి నేను లొంగిపోతా అని చెప్పి ఏ విధంగా కిరాతకంగా శరీరం తలని వేరు చేసిందో అదే కిరాతకానికి అక్కడ పాల్పడ్డారు. ప్రజలు నిజంగా రైతులు రక్షించారు. అక్కడ రైతులు హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతే వాళ్ళు ఏం రాసించారంటే ఆయనే దాడి జరగలేదు కలెక్టర్ అని చెప్తాడు. కలెక్టర్ దాడే జరగలేదని చెప్తాడు. నువ్వు మొత్తం కంప్లీట్ గా మొత్తం సంపనీకి ట్రై చేసిన చెప్తున్నావు. చెప్పండి అడ్డెక్కడ పడుతున్నా ఎక్కడ ఎంజాయ్ ఎక్కడ చేస్తున్నారు? మొత్తం కంపెనీగా ట్రై చేసిన చెప్తున్నారు. కలెక్టర్ కేసు పెట్టమనండి. మేడం మీరు ఒక్క నిమిషం అండి రామ్మూర్తి గారు. కల్చర్ కొంచెం సభ్యత ఉండాలండి కనీసం. ఏం కల్చర్ అండి? నేను మాట్లాడుతాను ఆయన కూడా మధ్యలో వచ్చిండు. మరి మేము చేతకాలను తీసుకురాకండి అంటున్నాం. మేము నువ్వు ఏదంటే అది వస్తుంది. నువ్వు ఏదంటే అది వస్తుంది బ్రదర్. మేము సరేనండి సంగారెడ్డి జైల్లో కేటీఆర్ గారు పరామర్శకి వెళ్తే జైలులో ఉన్నటువంటి రైతులు పాపం వాళ్ళు కొంతమంది నీ వల్లనే మేము అరెస్ట్ అయినాం, నీ రాజకీయ మూలంగానే ఈ కుట్రపూరితంగా అరెస్ట్ నువ్వు రాకని చెప్పి పెద్ద తిట్టారు. పెద్ద ఎత్తున పేపర్లలో వచ్చిన యూట్యూబ్ అన్నిట్లో వచ్చిన టీవీలో కూడా వచ్చినాయి. కాబట్టి ఇంత దిగజారుడు రాజకీయం అవసరం అధికారం కోల్పోతే మేమేమన్నా మల్లన్న సాగర్ లో లాగా రైతులపై లాఠీ చార్జ్ చేసి బలవంతంగా భూములు గుంజుకున్నావా? గుంజుకోలేదే వాళ్ళ లెక్క. ఒకవేళ వాళ్ళు గుంజుకుంటే మేమేమన్నా కలెక్టర్ పై దాడి చేసినావా? మల్లన్న సాగర్ లో చేయకుండా రైతులకు అండగా ఉండి న్యాయ పోరాటం చేసింది. మీకు కలెక్టర్ అసలు మంది మార్మాలతో రాలేదు, పోలీసులు లాఠీ చార్జ్ చేయలేదు. లాఠీ చార్జ్ చేయకుండా కలెక్టర్ కారు దిగంలోనే మారణ హోమం సృష్టించారంటే కారు అద్దాలు ధ్వంసం చేసి కలెక్టర్ వాస్తవాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో జరిగిన దాడిని కూడా చెప్పుకోలేంత భయపెట్టారు మీరు. తేడా ఏమని చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో వాళ్ళు భూములు ఇవ్వ అంటున్నారు. మహిళలు తొండలు గుడ్డు పెట్టని భూములు అంటే వాళ్ళు వ్యవసాయం కూడా చూపించారు. తొండలు గుడ్లు పెట్టని ల్యాండ్ అంటే వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటారు. వాళ్ళు మహిళలు కంప్లీట్ గా
ట్రైబల్ సంబంధించిన వాళ్ళు నిజంగానే వాళ్ళు ఏదైతే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు కాదు, నిజంగా వేరే కాడ పెట్టుకోండి. రేవంత్ Right రెడ్డి అండి. అన్నదమ్ముల అన్ని భూములు బొచ్చెడు పార్టీలకు ఉన్నాయి. వాళ్ళ అక్కడ వాళ్ళ పెట్టుకోండి. సొంత- అల్లుని కోసము రోజా గారు అల్లుని కోసం అల్లుని కంపెనీ అనేది అందరికి తెలుసు. అల్లుని కంపెనీ కోసం గిద్ద దిగజాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ భూములు ఉన్నాయి ఆ పక్కన గ్రామాలలోనే, వాళ్ళకి చాలా భూములు ఉన్నాయి. రేవంత్ రెడ్డి బ్రదర్స్ అంత చిన్న వ్యక్తులేం కాదు, వాళ్ళ భూములలో పెట్టుకోమని పేదల భూముల మీద రావద్దని చెప్పండి. ఎందుకంటే రామ్మూర్తి ఒకరం చెప్పండి మేడం, అది పూర్తిగా మీరు మాట్లాడారు రోజా గారు. ఉమ్. ఇప్పుడు మధ్యలో మీరు ఎందుకు వచ్చిరండి? ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు మధ్యలో ఎందుకు వచ్చారు? నేను ఒకటి చెప్తా, కొండారెడ్డి నేనెందుకు అవుతానే? నాకు ఇచ్చే టైంలో నువ్వు ఎందుకు వస్తున్నావే? నువ్వు నాకు ఇచ్చే టైంలో నువ్వు ఎందుకు వస్తావు? రామూర్తి గారు నన్ను పిలిచి నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఇప్పుడు నువ్వు అట్లా కాదే, మానవతరాయన్న నా మాటనే. నేను మాట్లాడితే నాకు ఇచ్చే టైంలో నేను మాట్లాడద్దు. నాకు ఇచ్చే నువ్వు రాసుకోవే, నువ్వు గోపిక లేకపోతే రాసుకో. నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. అరే నిన్ను ఆపలేదు, నిన్ను అస్సలు ఆపలేదు. మీరు అవసరమైతే మళ్ళా లైవ్ చూసుకోండి. ఒక్క నిమిషం. రామూర్తి గారు ఎవరు మాటదారులు, ఎవరు ఏ విధంగా రామూర్తి గారు మళ్ళీ మీరు మొదటికి వెళ్తున్నారు. ఎవరు పర్సనల్ అటాక్ డిబేట్ ఎండింగ్ వచ్చేసాము, మళ్ళీ మీరు స్టార్టింగ్ లేదు గుర్తు చేస్తున్నారు. రామూర్తి గారు ఓకే అండి, టైం అయిపోయింది. నేను చెప్తాను, ఒక్క నిమిషం. కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ చనిపోయిన నేను కంక్లూడ్ అంశాన్ని చేస్తాను. పెట్టుకోండి. నేను కంక్లూడ్ చేస్తాను. మానవతారాయ్ గారు ఒక్క నిమిషం. ఎంత ఘోరం అండి ఇది, ఎంత ఘోరం అండి ఇది ఎంత ఘోరం అండి. రైట్ అండి, ఓకే, టైం పర్మిట్ చేయట్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ అండి, వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.